శ్రీమద్ భగవద్గీతలో మీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఏ కోరికతో ఉన్నా గీత మీకు సమాధానం చూపిస్తుంది. అది మనసుకు సంబంధించిన సమస్య అయినా, డబ్బు సమస్య అయినా, ఆరోగ్య సమస్య అయినా, లేక బంధాల సమస్య అయినా శ్రీమద్ భగవద్గీతలో మీకు తప్పకుండా సమాధానం లభిస్తుంది. ఈ రోజు మనం అటువంటి 11 ఉపదేశాల గురించి తెలుసుకుందాం. ఇవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ కథనాన్ని చివరి వరకు ఓపికతో వినండి. ఎవరైతే ఈ కథనాన్ని పూర్తిగా వింటారో వాళ్ళకి వాళ్ళ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళు కోరుకున్నది తప్పక సాధిస్తారు. శ్రీమద్ భగవద్గీత యొక్క మొదటి ఉపదేశం ఏంటి అంటే, మీకు ఎవరైనా సన్నిహితులైనా లేక పెద్దవారైనా వాళ్ళ మీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే దాన్ని ఎట్టు పరిస్థితుల్లో సహించకూడదు. ఈ ఉపదేశం మన జీవితంతో చాలా సంబంధం కలిగి ఉంది. మనం కూడా చాలా సమస్యలను ఇది మన సొంత వాళ్ళు, పెద్దవాళ్ళు, వీళ్ళని మనం ఏమి అనగలమని భావించి జీవితాంతం సహిస్తూ ఉంటాం. మనం సహించకపోతే ఏదైనా అంటే మన బంధాలు పాడవుతాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీ సమస్యలకు కారణమైన వ్యక్తిని మీ సొంతమని ఎలా అనగలరు? సొంతమైన వాడు అంటే మన సమస్యలను తీసేసేవాడు, కానీ మనకు సమస్యలు తెచ్చేవాడు కాదు. గీత చెప్పే ఈ ఉపదేశం ఏంటి అంటే, ఎవరినీ మీపై ఆధిపత్యం చెలానించనివ్వకండి, ఎవరినీ మీపై అన్యాయం చేయనివ్వకండి. ఎంత సహిస్తే అంత సహించమని మిమ్మల్ని బలవంతం చేస్తారు. గీత యొక్క మొదటి అధ్యాయం అర్జునుడి యొక్క విషాద యోగం, రెండో యోగం సాంఖ్య యోగం. ఆరంభంలో శ్రీకృష్ణుడి ముందు అర్జునుడు తన బాధను వెల్లయించాడు. ఓ కృష్ణ, నేను కౌరవులతో ఎలా యుద్ధం చేయగలను? వీళ్ళంతా నాకు కావలసిన వాళ్ళు. నేను భీష్మ పితామహుడు ద్రోణులతో ఎలా పోరాడగలను? వీళ్ళు నాకు గురువులు, పూజనీయులు. వీళ్ళని చంపడం కంటే నేను భిక్షాట చేయడం మేలు. నేను యుద్ధం చేయబోయే కౌరవులు ధృతరాష్ట్ర కొడుకులు, నా సోదరులే. వీళ్ళని చంపడం కంటే నేను సన్యాసం తీసుకోవడం మంచిది అని అర్జునుడు బాధపడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, ఇక్కడ ఎవరు సొంతం, ఎవరు పరాయి? ధర్మం చేసేవాడితో యుద్ధం చేయడం నీకు మోక్షాన్ని ఇస్తుంది. నీ మనస్సులోని ఈ మోహాన్ని వదిలేయి, లేకపోతే ఈ ప్రపంచం నిన్ను పిరికివాడని నిందిస్తుంది. ఇక్కడ సొంతం పరాయి అనే విషయం కాదు, ధర్మం మరియు అధర్మం, సత్యం మరియు అసత్యం గురించే. నీవు అధర్మాన్ని సహిస్తే, దాన్ని నువ్వు అంతం చేయకపోతే అధర్మం చేసేవాడికి మరింత బలం వస్తుంది, మరింత అధర్మం చేస్తాడు. మనసులోని మోహాన్ని త్యజించి ధర్మం కోసం యుద్ధం చేయి. మహాభారతంలో మరో కథ కూడా ఉంది. అర్జునుడు కొడుకు అభిమన్యుడు యుద్ధంలో మరణించినప్పుడు అర్జునుడు ఎంతో బాధపడ్డాడు. తను కృష్ణుడితో, నా కొడుకు అభిమన్యుడు చనిపోయాడు, ఈ బాధను నేను తాండలేను, నేను కూడా నా జీవితాన్ని అంతం చేసుకుంటాను అని ఏడ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఆత్మలోకానికి తీసుకువెళ్ళాడు. అక్కడ అభిమన్యుడు సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. అతను క్షత్రియ ధర్మాన్ని పాటించి ఉత్తమ స్థానాన్ని పొందాడు. అర్జునుడు తన కొడుకును చూసి ఆనందించాడు. అతన్ని కౌగిలించుకుని, నీవు లేకుండా నేను బ్రతకలేను, నా జీవన ఆశలను వదిలేశాను అని అన్నాడు. అభిమన్యు అర్జునుడితో ఇలా అన్నాడు, మీరెవరు? నువ్వు నా కొడుకువి, నేను నీ తండ్రిని అని అన్నాడు అర్జునుడు. తండ్రి ఎవరు, కొడుకు ఎవరు? నాకు 1000 జన్మలు జరిగాయి. ఒక జన్మలో మీరు నా తండ్రి, మరో జన్మలో నేను మీ తండ్రిని. ఆత్మకు తల్లి తండ్రి అనేది ఉండదు. అర్జునుడు తన కొడుకు తనని గుర్తుపట్టలేదని తెలిసి మోహం అంతా పోయింది. అందుకే గీత ఉపదేశాన్ని బాగా అర్థం చేసుకోండి. ఎవరు సొంతం కాదు, ఎవరు పరాయి కాదు. కష్ట సమయంలో మనకి బాధలకు అండగా ఉండేవాడు మన సొంతం, మిగిలిన వాళ్ళంతా పరాయి వాళ్ళే. గీత యొక్క రెండో ఉపదేశం ఏంటంటే, వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఎప్పుడు బాధపడకు, రాబోయే వాటి గురించి ఎప్పుడు చింతించకు. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు కృష్ణుడితో, ఈ యుద్ధం జరిగితే కోట్లాది మంది చనిపోతారు. ఈ యుద్ధంలో చనిపోయే సైనికుల, యోధుల భార్యల పరిస్థితి ఏమవుతుంది? సమాజం ముందుకు ఎలా వెళుతుందని ఎన్నో ఆందోళనలు చెప్పాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అర్జున, నీవు ధ్యానం లాంటి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు, కానీ నిజమైన ధ్యాని ఎవరు అంటే, చనిపోయిన వాళ్ళ గురించి, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, రాబోయే వాళ్ళ గురించి బాధపడడు, చింతించడు. నీ చేతిలో ఏమీ లేదు, నీవేమి నియంత్రించలేవు. జననం మరణం అనేది ప్రకృతి నియమం. కృష్ణుడు మరింతగా చెప్పాడు, జ్ఞాని ఎవరు మరణంపై ఏడవడు, గతంలో జరిగిన వాటి గురించి శోకించడు, రాబోయే కాలం గురించి ఆందోళన చెందడు. జరిగేది జరుగు తీరుతుంది, జరగనిది ఎప్పటికీ జరగదు. ఈ నిశ్చయమం అర్థమైన వాడికి ఎలాంటి చింత ఉండదు, ఎలాంటి బాధ ఉండదు. బాధలకు కారణం ఏంటి అంటే, గతంలో జరిగిన వాటిని ఆలోచిస్తూ బాధపడడం, లేక భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి గురవ్వడం. మనం గతాన్ని మార్చలేం,
భవిష్యత్తును నియంత్రించలేం. మన చేతిలో ఉన్నది ఈ క్షణం మాత్రమే. మనం 98% ఒత్తిడి, ఆందోళన గతం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే వస్తాయి. మనం ఎప్పుడూ ఆ రెండిట్లోనే జీవిస్తాం, కానీ ఈ క్షణాల్లో జీవించం. కానీ నీవు ఈ క్షణం ఆనందాన్ని అనుభవించడం నేర్చుకుంటే నీ జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది, ఆందోళన అంతమవుతుంది. ఈ క్షణంలో జీవించడం ఒక గొప్ప సాధన. మన చేతిలో ఈ క్షణం మాత్రమే ఉంది. మనం ఏం చేయాలనుకుంటున్నామో ఈ రోజే చెయ్యాలి. ఇంకా చాలా సమయం ఉందని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకూడదు. ఒక గురువు తన శిష్యుడికి పారసమని ఇచ్చాడు. ఆ శిష్యుడు చాలా సోమరిపోతూ ప్రతి పనిని రేపటికి వాయిదా వేసేవాడు. గురువు అతనితో, ఈ పారసమణిని నీకు ఇస్తున్నాను, దీనితో నువ్వు ఇనుమును తాకితే అది బంగారం అవుతుంది. ఈ మణిని నీకు నెల రోజులు మాత్రమే ఇస్తాను, ఆ తరువాత దీన్ని నేను తిరిగి తీసుకుంటాను అన్నాడు. ఆ శిష్యుడు ఇనుము కొనడానికి బజారుకు వెళ్ళాడు. అక్కడ ఇనుము ధర చాలా ఎక్కువ రేట్లో ఉంది అని కొన్ని రోజుల తర్వాత ఇనుము కొందామని అనుకున్నాడు. కానీ అతని సోమరితనం వల్ల ఇనుముని బంగారంగా మార్చి ఎంతో సంపద సంపాదించవచ్చని అనే ఆలోచన అతనికి రాలేదు. అలా చేస్తూ ఒక నెల గడిచిపోయింది. గురువు శిష్యుడి దగ్గరికి వచ్చి, నీవు ఎంత బంగారం తయారు చేశావు అని అడిగాడు. శిష్యుడు, నేను ఇంకా బంగారం తయారు చేయడం మొదలు పెట్టలేదు అని చెప్పాడు. గురువు, నా పారసమణిని తిరిగి ఇవ్వు, దయచేసి కొంత సమయం ఇవ్వండి, నేను బంగారం తయారు చేస్తాను అని అన్నాడు. కానీ గురువు, ఈ మణి నీ దగ్గర ఒక నెల ఉంది, కానీ నువ్వు ఏమీ చేయలేదు, ఇప్పుడు సమయం అయిపోయింది అని అన్నాడు. ఇదే మన జీవితం, మన సమయమే ఆ పారసమణి. మనం ప్రతి క్షణాన్ని ఉపయోగించి మన జీవితాన్ని బంగారంలా మార్చుకోవచ్చు. కానీ మనకి ఇంకా చాలా సమయం ఉంది. ఒకరోజు జీవితాన్ని ఆనందిస్తాం, ఒకరోజు సంతోషంగా ఉంటామని అనిపిస్తుంది, కానీ ఆ రోజు ఎప్పటికీ రాదు. మనం జీవితాంతం పరిగెడుతూ, చింతిస్తూ, బాధపడుతూ ఉంటాం, కానీ జీవించడం, సంతోషంగా ఉండడం మర్చిపోతాం. అందుకే గీత మనకి నేర్పేది ఏంటంటే, ఈ రోజుల్లో జీవించడం నేర్చుకో, ఈ క్షణంలో ఆనందించడం నేర్చుకో. గీత యొక్క 3వ ఉపదేశం మరణానికి భయపడడం పూర్తి వృధా. శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు, ఈ ప్రపంచం మరణలోకం. జన్మించిన ప్రతి ఒక్కరూ తప్పక ఒకరోజు మరణిస్తారు. ఏది ప్రారంభమైందో అది తప్పక అంతమవుతుంది. మనం దీన్ని ఆపలేం. మనం రోజు బట్టలు మార్చుకున్నట్లు ఆత్మ మరో కొత్త శరీరాన్ని ధరిస్తుంది. మరణం ఈ జీవితానికి ప్రారంభం, అంతం కాదు. ఆత్మ ఎప్పటికీ మరణించదు, దాన్ని ఎవరూ చంపలేరు. కానీ మరణ భయం మనిషికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక చెట్టు మీద ఒక పక్షుల జంట నివసించేది. వాటికి ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ. వాటికి కలిసి జీవించాలని, కలిసి మరణించాలని ఒట్టు పెట్టుకున్నాయి. ఒకరోజు ఒక వేటగాడు వచ్చి ఒక బాణంతో ఒక ఆడపక్షిని చంపాడు. మిగిలిన మగపక్షి ఏడుస్తూ, నీవు లేకుండా నేను ఎలా బ్రతకగలను, నీ స్నానంలో నాకు మరణం వచ్చి ఉంటే బాగుండేది అని విలపించింది. అంతలోనే మరో బాణం వేసి ఆ వేటగాడు ఆ మగపక్షిని కూడా చంపాడు. నిజానికి ఈ కథ మన కథే. మనం కూడా ఎవరైనా చనిపోతే ఏడుస్తాం, కానీ మనకు తెలియదు ఒకరోజు మన జీవితం కూడా అంతమవుతుంది అని. మనం కూడా ఆ మరణ చెట్టు మీద కూర్చున్నాం, కానీ శరీరం నశించడం మన అంతం కాదు. శ్రీకృష్ణుడు అర్జునుడితో, ఓ అర్జున, నీకు నాకు అనంత జన్మలు జరిగాయి, నీకు ఏమీ గుర్తులేదు, కానీ నాకు అన్ని గుర్తున్నాయి. ఈ సత్యాన్ని అర్థం చేసుకునేవాడు జీవితంలో అన్ని గొడవలు, బాధలు, చింతలు అన్నీ అంతమవుతాయి. ఈ ప్రపంచంలో మనం కొంతకాలం కోసమే వచ్చాము అని తెలిస్తే జీవితంలో అన్ని సమస్యలు సమసిపోతాయి. పూర్వం సాధువులు, మహాత్ములు కాలినడకను యాత్రలు చేసేవాళ్ళు. ఒకసారి ఒక మహాత్ముడు ఒక నగరంలోకి వచ్చాడు. అతను చాలా అలసిపోయాడు. అక్కడ ఒక అందమైన రాజభవనం చూసి అందులో విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. అతను రాజభవనంలోకి వెళ్లి పడక మీద పడుకున్నాడు. ఆ రాజభవనంలోకి రాజు వచ్చినప్పుడు తన పడక మీద ఒక మహాత్ముడు పడుకున్నాడని చూసి ఆశ్చర్యపోయాడు. రాజు అతనితో, నీవు నా రాజభవనంలోకి ఎలా వచ్చావు, నా పడక మీద ఎలా పడుకున్నావు అని అడిగాడు. మహాత్ముడు, ఇది నీ రాజభవనమా, నాకు ఇది ధర్మశాల అనిపించింది అని అన్నాడు. రాజు, నా రాజభవనం నీకు ధర్మశాలలా ఎలా అనిపించింది? మహాత్ముడు, నీకన్నా ముందు ఈ రాజభవనంలో ఎవరు ఉండేవాళ్ళు అని అడిగాడు. రాజు, నాకన్నా ముందు మా తండ్రి కన్నా ముందు మా తాత ఉండేవాళ్ళు అని అన్నాడు. మహాత్ముడు మళ్ళీ అడిగాడు, నీవు ఈ రాజభవనంలో ఎప్పటికీ ఉంటావా, లేక నీ తర్వాత ఎవరైనా వస్తారా? రాజు, నా తర్వాత నా కొడుకు ఇక్కడ ఉంటాడు అని అన్నాడు. ఓ రాజా, ఇక్కడ నివసించే వాళ్ళు మారిపోతూ ఉంటే దీన్ని ఇంటిగా ఎలా చెప్పగలవు? ఇది ధర్మశాలే కదా, అందుకే నేను దీన్ని ధర్మశాల అనుకుని రాత్రి గడపడానికి వచ్చాను. ఈ ప్రపంచం ఒక ధర్మశాలే. ఇక్కడ అంతా తాత్కాలికమే. ఇక్కడ కొంతకాలం ఆనందించడానికి, సంతోషంగా ఉండడానికి మాత్రమే వచ్చాం. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే
మన బాధలన్నీ అంతమవుతాయి. ఇక్కడ దేని మీదైనా మన మోహం పెంచుకుంటే, ఇది నాది, దీన్ని వదలలేను, ఇది లేకుండా బతకలేను అనుకుంటే మన జీవితం బాధలతో నిండిపోతుంది. అందుకే మరణ భయాన్ని వదిలేసి జీవితాంతం సంతోషించాలి. గీత యొక్క 4వ ఉపదేశం, మనసును, ఆలోచనలను నియంత్రించకపోతే జీవితంలో శాంతి, సుఖం ఎప్పటికీ దొరకవు. అర్జునుడు కృష్ణుడితో, నా మనసు సరైనదే, కానీ తప్పులు తెలుసు. నా ఆలోచనలను, నా మనస్సు నా నియంత్రణ లేవు. నేను చెయ్యాలనుకున్నది చేయలేను. చెయ్యకూడనిది నా మనస్సు బలవంతంగా నన్ను చేయిస్తుంది. దీనివల్ల నాకు శాంతి లేదు. నేను బాధపడుతున్నాను అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, నీ మనసుని ఆలోచనల నుండి విడిపోయి వాటిని సభ్య దశలో నడిపించే విధంగా చేయాలి. ఇది ఒక్క రోజులో సాధ్యం కాదు. నీవు నీ మనసు బానిసత్వాన్ని వదలనంత వరకు నీకు శాంతి దొరకదు. ఒక రాజు చాలా బాధలో, ఒత్తిడిలో ఉండేవాడు. ఒకరోజు అతను తన గురువు దగ్గరికి వెళ్ళి, నా మనస్సు చాలా సంచలంగా ఉంది, నాకు శాంతి లేదు, సుఖం లేదు, నేను ప్రపంచాన్ని జయించాను, సాధించాను, కానీ సంతోషంగా లేను అని అన్నాడు. నీ నగరంలో ఎవరైనా శాంతిని, సుఖాన్ని పొందిన అతను ఎవరైనా ఉంటే అతని చొక్కా ఒకసారి వేసుకో, అప్పుడు నీకు కూడా శాంతి వస్తుంది అని అన్నాడు. రాజు చాలా సంతోషించాడు. ఇది చాలా సులభం అనుకున్నాడు. అతను రాజ్యసభలో అందరినీ అడిగాడు, మీలో శాంతి, సుఖం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ అందరి ముఖాలు ఒకరిని ఒకరు చూసుకున్నారు. డబ్బు ఆశ వచ్చినా అందరికీ ఒక సత్యం తెలుసు, ఎవరి జీవితంలోని శాంతి, సుఖం లేదు. అందరూ తల వంచుకున్నారు. అప్పుడు రాజు నగరం అంతటా డప్పు కొట్టించాడు. ఎవరికైనా శాంతి, సుఖం లభించి ఉంటే నా దగ్గరకు వచ్చి వాళ్ళ చొక్కాను నాకు ఇవ్వండి. మీరు కోరినంత సంపద ఇస్తాను. కానీ ఒక్క వ్యక్తి కూడా రాలేదు. కానీ ఎవరైనా చనిపోతే అతను శాంతిని పొందాం అని అంటాం. బ్రతికున్న మనిషి గురించి ఎప్పుడు అతను శాంతిలో ఉన్నాడు అని అనం. అంత అసంతృప్తిలోనే ఉంటాము. రాజు, సైనికులు నగరం అంతటా వెతికారు. చివరికి ఒక చెట్టు కింద తపస్సు చేస్తూ ఒక మహాత్ముడు కనిపించాడు. అతని మొహంలో శాంతి, సుఖం కనిపించాయి. సైనికులు అతని దగ్గరికి వెళ్ళి, మీకు శాంతి, సుఖం లభించాయా అని అడిగారు. అప్పుడు మహాత్ముడు, నేను పూర్తిలో శాంతిలో ఉన్నాను అని అన్నాడు. సైనికులు అతన్ని రాజు దగ్గరికి తీసుకువెళ్లారు. రాజు మహాత్ముడిని అడిగాడు, మీకు నిజంగా శాంతి, సుఖం లభించాయా? మహారాజా, నేను పూర్తి శాంతిలో ఉన్నాను. నాకు ఎలాంటి చింత లేదు, ఎలాంటి ఆశ లేదు, ఎలాంటి కోరిక కూడా లేదు. రాజు ఎంతో సంతోషించాడు. చివరికి శాంతిని పొందిన వ్యక్తి దొరికాడు అనుకున్నాడు. అతను మహాత్ముడితో, దయచేసి మీ చొక్కాని నాకు ఇవ్వండి, దానికి బదులుగా మీరు కోరినది మీకు ఇస్తాను అని అన్నాడు. మహాత్ముడు నవ్వి, మహారాజా, నాకు శాంతి, సుఖం లభించాయి, కానీ నాకు చొక్కా లేదు అని అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఈ మహాత్ముడికి చొక్కా కూడా లేదు, అయినా శాంతిలో, సుఖంలో ఉన్నాడు. నేను జీవితాంతం సంపద కోసం, ప్రపంచాన్ని జయించడం కోసం పరిగెట్టాను, కానీ నాకు శాంతి దొరకలేదు. శాంతి, సుఖం బయటి వస్తువులలో లేవు, మనలోనే ఉన్నాయి. మనం మన మనస్సును, ఆలోచనలను నియంత్రించినంత వరకు శాంతి, సుఖం దొరకవు. గీత ఉపదేశం ఏంటి అంటే, శాంతి కావాలంటే మనసును శాంతి పరచడం నేర్చుకో. గీత యొక్క 5వ ఉపదేశం, కామం, కోపం, లోపం నాశనానికి కారణం, నరకానికి ద్వారం. ఈ 3 దుర్గుణాలు ఉన్నవాడు ఎప్పుడు ఇతరులకు బాధ కలిగించి తన సుఖం, తన స్వార్థం కోసం పనిచేస్తాడు. ఏదైనా అతిగా కోరుకోవడం, కోపంతో ఉండడం, లోభంతో ఉండడం, ఇవి ఒక వ్యక్తిగత సుఖాన్ని నాశనం చేస్తాయి. అతను బంధాలను విషతుల్యం చేస్తాయి. ఈ 3 దుర్గుణాలు నరకానికి ద్వారం అనడానికి కారణం. ఇవి ఉన్నవాడి జీవితం జీవించి ఉండగానే నరకంలా మారుతుంది. గీత యొక్క 6వ ఉపదేశం, అన్ని దేవుళ్ళు ఒక్కటే, ఎవరు చిన్నవారు, ఎవరు పెద్దవారు కాదు. శ్రీకృష్ణుడు గీతలోని వివిధ యోగంలో చెప్పాడు, ఈ జగత్తులో ఉన్న అన్ని దేవతలు నా రూపాలే. నేనే శివుడిని, నేనే ఇంద్రుడిని, నేనే కుబేరుడిని, నేనే అగ్నిదేవుడిని, నేనే దేవతల గురు అయిన బృహస్పతిని కూడా నేనే. సముద్రం నేనే, ఓంకారం నేనే, ఈ కాలం మొత్తం మయం చేసేవాడు నేనే. కృష్ణుడు అర్జునుడితో, నా విభూతులకు అంతం లేదు, అన్ని దేవతలు, అన్ని నామాలు నా రూపాలే. అందుకే ఏ దేవుడిని చిన్నవాడని, పెద్దవాడని భావించకు. గీత ఉపదేశం ఏంటంటే, ఎవరు దైవాన్ని చిన్నగా చూడకు, ఎవరు చిన్నవాడు, ఎవరు పెద్దవాడని గొడవలు పడకు. గీత యొక్క 7వ ఉపదేశం, సుఖం కోరుకోవడమే మన బాధలకి కారణం. శ్రీకృష్ణుడు అర్జునుడితో,
మనిషి ఎంత సుఖాలను కోరుకుంటాడో అంతగా అతని ఇంద్రియాలు సుఖభోగాలకు బానిసలవుతాయి. అంతగా మనస్సు ఈ ప్రపంచ సుఖాలకు బానిసవుతుంది. సుఖం పరిగెత్తినంత బాధలను కొని తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఈ ప్రపంచ నియమం ఏంటి అంటే పట్లు ఆకర్షణీయంగా అనిపించే విషయాలు చివరకు బాధనిస్తాయి. మొదట్లో కష్టంగా అనిపించే విషయాలు చివరికి ఎంతో ఉపయోగపడతాయి. చివరికి గీత యొక్క 8వ ఉపదేశం ప్రపంచంలోని అన్ని ఆధారాలను వదిలేసి దేవుణ్ణి మాత్రమే ఆధారంగా చేసుకున్నవాడి అన్ని అవసరాలను ఆ భగవంతుడే తీరుస్తాడు. అతన్ని అన్ని విధాలా రక్షిస్తాడు. కృష్ణుడు చెప్పాడు, నన్ను ఆశ్రయించిన వాడి యోగక్షేమాలు నేను భరిస్తాను. యోగం అంటే లేనిది సాధించడం, క్షేమం అంటే ఉన్నది కాపాడుకోవడం. నన్ను ఆశ్రయించిన వాడికి నేను కావలసినది ఇస్తాను, అతన్ని రక్షిస్తాను. గీత యొక్క 9వ ఉపదేశం. ఈ ప్రపంచంలో మనది ఏదీ లేదు. గీత సారంలో చెప్పినట్లు నీవు ఏమి కోల్పోయావని ఏడుస్తావు, నీవు ఏమి తెచ్చావని కోల్పోయావు, నీవు ఏమి సృష్టించావో అది నాశనమయ్యింది. నీవు ఇక్కడ తీసుకున్నది ఇక్కడే ఇచ్చావు, నీది అనుకున్నది రేపు ఇంకొకరిది అవుతుంది. ఈ ప్రపంచంలో మార్పు అనేది నియమం. ఒకప్పుడు లేనిదే బతకలేను అనుకున్న వాళ్లతో ఈ రోజు మాటలు కూడా లేవు. జీవితాంతం కలిసి ఉంటాం అనుకున్న స్నేహితులు బంధాలు ఎక్కడికి పోయాయి? ఈ ప్రపంచం మార్పులతో నిండి ఉంది. అంతా మారిపోతుంది. మన శరీరం కూడా రోజు మారుతుంది. బాల్యం నుండి యవ్వనం, యవ్వనం నుండి వృద్ధాప్యం, చివరికి ఈ శరీరం మనల్ని వదిలేస్తుంది. అందుకే ఎవరి కోసం ఏడవడం, ఎవరి గురించి చింతించడం, మనం జీవితాంతం బంధాలను సంపదను సేకరించడంలో అలంకరించడంలో గడిపేస్తాం. కానీ ఒకరోజు అంతా చెల్లా చెదిరవుతుంది. మనం జీవితాంతం ఏ బంధాల కోసమో ఏ సంపద కోసం పోరాడామో చివరికి అంతా వదిలేసి ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతాం. గీత యొక్క 10వ ఉపదేశం. ఎవరితోని అతిగా మోహం పెంచుకోకు. శ్రీకృష్ణుడు గీత జ్ఞానాన్ని అర్జునుడి మోహాన్ని నాశనం చేయడానికి ఇచ్చాడు. ఈ మోహమే మనిషిని ఎక్కువగా ఏడిపిస్తుంది. మోహం అంత బలమైనది. సింహం లాంటి వ్యక్తిని కూడా జింకలా మార్చేస్తుంది. అర్జునుడు యుద్ధంలో దేవతలను కూడా జయించాడు. కానీ అతని బంధువులను యుద్ధంలో చూసి అతని చేతులు వణుకాయి. అతను కృష్ణుడితో, నా చేతిలో విల్లి పట్టుకునే శక్తి లేదు, నా చేతులు వణుకుతున్నాయి, నేను యుద్ధం చేయలేను అని అన్నాడు. ఈ మోహం అంత బాధాకరం. ఈ మోహాన్ని తాండలేక చాలా మంది జీవితాన్ని అంతం చేసుకుంటారు, ఆత్మహత్య వరకు వెళ్తారు. ఆ వ్యక్తి లేకపోతే నేను బ్రతకలేను అని జీవితాంతం మోహాన్ని పెంచుకొని బాధని ఎదుర్కోవాలి. మోహం నుంచి బయటపడిన వాడి సంపద అన్ని దూరం అవుతాయి. అందుకే గీత జ్ఞానం మనకి బోధిస్తుంది. మనసులోని మోహాన్ని తెదించి బలవంతుడిగా, జ్ఞానిగా సత్యాన్ని గ్రహించు. మోహం మనకి ఎప్పుడు అబద్ధాన్ని చూపిస్తుంది, అబద్ధంపై మనకి నమ్మకం కలిగిస్తుంది. ఇదే మన బాధలకు అసలు కారణం. మనమే మోహం పెంచుకుంటాం, మనమే ఇతరులపై ఆశలు పెట్టుకుంటాం. కానీ వాస్తవం పూర్తిగా వేరు. ప్రజలు మనం అనుకున్నట్లు ఉండరు, మనం ఊహించినట్లు ఉండరు. మోహం వల్ల మనకి వాస్తవం కనిపించదు, ప్రజల నిజస్వరూపం కనిపించదు. అందుకే మనకి గీత ఉపదేశం నేర్పేది, జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఎవరితోనూ అతిగా మోహం పెంచుకోకు. గీత యొక్క 11వ ఉపదేశం. ఈ ప్రపంచంలోకి వచ్చామంటే బాధ తప్పదు, కానీ బాధకి ఎప్పుడు భయపడకు, బాధ నుండి ఎప్పుడు వెనక్కి తగ్గకు. శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు, ఈ ప్రపంచం దుంకాలయం, ఇది బాధల ఇల్లు, ఔషధాలలో ఔషధాలు, పుస్తకాలయంలో పుస్తకాలు, చికిత్యాలయంలో చికిత్యాలు. అలాగే ఈ ప్రపంచాన్ని కృష్ణుడు దుఃఖాలయం అన్నాడు. ఇక్కడ బాధలు దొరుకుతాయి. బాధ ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది. కానీ బాధ వచ్చిందంటే సుఖం ఖచ్చితంగా వస్తుంది. అందుకే బాధకు భయపడకు. ఈ ప్రపంచం మొత్తం దుఃఖాలయం మాత్రమే కాదు, అసాస్యం అంటే ఇక్కడ శాశ్వతంగా ఏదీ ఉండదు. అంతా మారిపోతుంది. బాధ సుఖంగా, సుఖం బాధగా, గౌరవం అవమానంగా, అవమానం గౌరవంగా, సంతోషం బాధగా, బాధ సంతోషంగా, గెలుపు ఓటమిగా, ఓటమి గెలుపుగా. ఇక్కడ ఏదైనా ఎప్పుడైనా మారిపోతుంది. ఇక్కడ ఏది శాశ్వతం కాదు. మనం కూడా శాశ్వతం కాదు. మనకు సంబంధించిన ఏ వస్తువు శాశ్వతం కాదు. అందుకే నీ బాధ కూడా శాశ్వతం కాదు. అందుకే బాధకి ఎప్పుడు కూడా భయపడకు. శ్రీమతి భగవద్గీత ఉపదేశాలు వేల సంవత్సరాల నాటివైనా ఈ రోజు కొత్తగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గీతను చాలా మంది చదివారు, కానీ తక్కువగా అర్థం చేసుకున్నారు. ఈ గీత ఉపదేశాలను ఎవరైనా సరిగ్గా అర్థం చేసుకొని ఉపదేశిస్తే వాళ్ళు కోరుకుని తప్పక సాధిస్తారు. వాళ్ళ జీవితంలో ప్రతి సమస్య నుండి ఒక్క క్షణాల్లో బయటపడతారు. ఈ దివ్య ఉపదేశాలని మనం మళ్ళీ మళ్ళీ వినాలి. జీవితంలో ఎప్పుడైనా చిన్న సమస్య వచ్చినా ఈ ఉపదేశాలను ఎప్పుడైనా వినండి. గీత ఉపదేశాలపై నమ్మకం ఉంచండి. అవి మీ జీవితంలో ప్రతి సమస్యకు మార్గాన్ని చూపిస్తాయి. శ్రీమద్ భగవద్గీత
మన జీవితానికి ఒక దివ్యమైన దీపం, మనల్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకువెళ్తాయి. ఈ గీత మీ హృదయాన్ని తాకిందని, మీ ప్రతి సమస్యకు పరిష్కారం దొరికిందని ఆశిస్తున్నాను. ఈ గీత జ్ఞానాన్ని మీ జీవితంలో అమలు చేయండి. మీ బాధలన్నీ మాయమవుతాయి. మీ జీవితం సంతోషంతో, శాంతితో నిండిపోతుంది. ఈ గీతం సారం మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ గీతం సారాన్ని షేర్ చేయండి.